వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలి. ఈ రోజు స్టూడియోలో మీకు అంటే ఈ క్యాప్షన్ చెప్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ కదా. నాకు ఈ యాడ్ వచ్చినప్పటి నుంచి నిజమే కదా, ఎందుకు అబ్బాయిలకు మాత్రమే ఫన్ జనరేట్ చేయాలి అని. సో అలాగే ఈవిడ చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ లైన్ని. సో ఈవిడ్ని భళా హారిక ఓ సాహసి యాత్ర అని కూడా అనొచ్చు అనమాట. ఏంటి హారిక అంటుంది, బలా అంటుంది, సాహసి యాత్రి అంటుంది అన్నారు కదా. ఇక్కడే చాలా వరకు క్లూస్ అయితే ఇచ్చేసాను. సో మన తెలుగు అమ్మాయి ఫర్ ద ఫస్ట్ టైమ్ సో లదాఖ్లో మౌంటైన్ క్లైంబ్ చేస్తుంది, అది కూడా బైక్ రైడ్ చేస్తూ అనమాట. సో ఆవిడనైతే మీకు ఇలా మా స్టూడియోలోకి తీసుకొచ్చేసాను. సో ఆవిడతో మాట్లాడదాం, ఈ ఇంట్రెస్ట్ అది ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్, నమస్తే. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. అబ్బా, మేము కూడా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నిజంగా ఈ క్యాప్షన్ చూసినప్పటి నుంచి కూడా తెలిసి అరే ఎందుకు వై షుడ్ ఓన్లీ బాయ్స్ హ్యావ్ ద ఫన్ అని చెప్పేసి బాగా యాప్ట్గా పెట్టారు అని చెప్పి. మీరు కూడా మీ లైఫ్లో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారా? నేను అసలు ఆలోచించలేదు. టు హ్యావ్ ఫన్ ఈజ్ కైండ్ ఆఫ్ అ మోటో ఆఫ్ మై లైఫ్, బట్ వై ఓన్లీ బాయ్స్ అని అయితే ఆలోచించలేదు. బట్ ఎస్, ఇట్స్ అది మూవీ డైలాగ్ ఉంటుంది కదా, జిందగీ లంబీ నెయ్యి బాబు మోషాయ్ అచ్చి ఓనీ చెయ్యే. సో ఐ రియలీ ఫాలో దాట్, జస్ట్ హ్యావ్ ఫన్. సో అంటే లైక్ హౌ ఇట్ స్టార్టెడ్, ఎలా, ఎప్పుడు? ట్రావెలింగ్ ఇంట్రెస్ట్. ట్రావెలింగ్ ఐ థింక్ విత్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ విత్ మై ఫాదర్. ఆయనకు కూడా ఇష్టం. సో వీ యూస్ టు ట్రావెల్ అట్లీస్ట్ 2-3 trips a year. అది అలా కంటిన్యూ అయింది. ఒక లాస్ట్ 3-4 yearsలో బాగా ఎక్కువ అయింది. ఓకే, అట్లీస్ట్ ఒక 2 months ఒక ట్రిప్ అండ్ 1 major trip in a year for 15-20 days అలా. సో అంటే లైక్ ఇప్పుడు మీరు లైక్ నేను ఒక అదే మీరు ఏదైతే ఉందో ఏదైతే అడ్వెంచర్ చేశారో అదంతా చదివా, లైక్ వెరీ -degreesలో అండ్ ఆ టైంలో ఫ్రీజ్ అయిపోవడము, లైక్ సెకండ్ గేర్ వేయడానికి కూడా పాసిబుల్ కాదు, స్కిడ్ అయిపోతుంది అని ఇవన్నీ చాలా చదివాను. అసలు మీకు ఈ లైక్ ఈ పెద్ద బైక్స్ని రైడ్ చేసే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అసలు? నాకు బైక్స్ హ్యావ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ సమ్హౌ. నాకు స్కూటీ ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే స్కూటీ కంటే ఐ వుడ్ లుక్ ఎట్ బైక్, వాట్ ఈస్ ద మోడల్, విత్ హౌ మచ్ ఆఫ్ సీసీ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దట్ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ బీన్ దేర్. అయితే 2018లో మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, తను నాకు నేర్పించింది టు రైడ్ బైక్. వాళ్ళ నాన్న పల్సర్ ఏదో పాత బైక్ ఉండేది, ఐ డోంట్ రిమెంబర్ ద మోడల్ నేమ్, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ రిమెంబరింగ్ థింగ్స్. అలా నేర్చుకున్నా. ఇంక అప్పటి నుంచి దొరికిందే ఛాన్స్ అని. అబ్బాయిలు యూజువలీ యునో ఇఫ్ దే ఫైండ్ అ ఫీమేల్ రైడర్ దిల్ ఫీల్ వెరీ హ్యాపీ టు గివ్ ద కీస్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అలా ఐ గాట్ టు ట్రై a lot of bikes. Yes. Till now, how many models you tried actually? Did you remember? Everybody asks me the same question. Honestly, నాకు నంబర్ గుర్తులేదు. But like I do have like few favorites. Okay, what are your favorite bikes actually? నాకు I love Harley Davidson at 1600cc ఒకటి వస్తుంది మోడల్. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ నేమ్స్, మేబీ ఐఎమ్ నర్వస్ బికాస్ నాకు ఎస్డి కూడా ఇష్టం. ఎస్డి అడ్వెంచర్ బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే హిమాలయన్ వాజ్ అన్ని ఎంత ఫ్యాన్సీ బైక్స్ రైడ్ చేసినా, ఈవెన్ కావాసాకి, వాల్కన్, ఐవ్ ట్రైడ్ అ లాట్ ఆఫ్ దెమ్. సమ్హౌ హిమాలయన్ ఇస్ కంఫర్ట్, ఇట్స్ లైక్ హోమ్. సో ఈవెన్ లదాఖ్లో నేను ఇఫ్ ఐ డేర్డ్ బైకింగ్, ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ బైకర్. నా దగ్గర బైక్ కూడా లేదు. I don't own a bike. So if I dare doing it, maybe it is because of the comfort Himalayan actually gives in riding such tough terrains, hilly terrains. సో లైక్ చాలా బైక్స్ రైడ్ చేశారన్నారు కదా. సో లదాఖ్ మౌంటైన్స్ అది వెళ్తున్నప్పుడు ఏ బైక్ యూస్ చేశారు? నేను యూస్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. అంటే ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ బైక్స్ ఆ టెరైన్స్లో ఫెయిల్ అవుతాయి. హిమాలయన్ ఈజ్ ద స్టార్ in such off-roading కానీ or such tough terrains ki.
Himalayan is the best bike. అంటే మాకు ఎన్ని డేస్ పట్టింది బేసిక్ గా ట్రావెల్ చేసి అక్కడ దాకా అంటే నేను ఫుల్ ట్రిప్ ఒక 25 days ట్రిప్ నాది. ఓకే ఎందుకంటే లే ఆర్ లదాఖ్, లే ఈజ్ అట్ 12,000 height feet. ఓ సో ఆ హైట్కి మీరు ఫ్లైట్ తీసుకుంటే బికాస్ ఆఫ్ ద సడన్ ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ it will be little problematic. Acclimatization is very important. So I started my trip with Srinagar and then Kargil, Dras. Ila oka 3 days తీసుకుని I reached Leh, and in Leh I hired my bike. ఓకే So in Leh also ఒక 7-8 days బాగా acclimatize అయ్యి ఆ లోకల్ సైట్ సీయింగ్ ఆర్ మానెస్ట్రీస్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఓల్డ్ 16th century 15th century మానెస్ట్రీస్ ఉంటాయి. అవన్నీ చూసి కవర్ చేసి బాగా అక్లిమటైజ్ అయ్యాక దెన్ ఐ డేర్ డూయింగ్ ఉమింగ్లా పాస్. ఓకే బికాస్ ఉమింగ్లా పాస్ ఇస్ అట్ 19,000 feet. ఓకే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే హైట్ అది. ఓకే ఇందాక మీరు అన్నట్టు బైక్ ఒక ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ మ్యాక్సిమం, అంతే. థర్డ్ గేర్లో కూడా అసలు అది లాగదు బికాస్ ఆఫ్ సచ్ లో ఆక్సిజన్ లెవెల్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. పెట్రోల్ ఇలా తాగేస్తుంది అనమాట. సడన్ గా మధ్యలో పెట్రోల్ అయిపోతే ఏంటి పరిస్థితి? No, fortunately the person that I took bike from, he was an amazing guy. So once he learned that I'm a solo రైడర్ lady rider, so నాకు మొత్తం అన్ని ఫిట్టింగ్స్ అన్నీ పెట్టించి పెట్రోల్ క్యాన్స్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చి మొత్తం ఫిల్ అండ్ హీ ఈవెన్ వార్న్డ్ మీ. ఓకే ఉమింగ్లా బేస్ క్యాంప్ హాన్లే. హాన్లే is where ISRO astronomical observatory ఉంది because of the height of 16,000 feet and it has very clear skies. సో అక్కడ ISRO ఒక టెలిస్కోప్ పెట్టిందనమాట. సో పీపుల్ డూ గో దేర్. ఫ్రమ్ లే టు హాన్లే మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్స్ అసలు ఉండవు. So for 300-400 kilometers you have no petrol bunks. You have to carry petrol. Abba. So he prepared me well. He's like, no, please go, fill the petrol and go. ఎక్కడ లే తర్వాత మీకు ఒక 40 kilometersలో యూ విల్ ఫైండ్ అ పెట్రోల్ బంక్. అక్కడ కూడా ఈ 40 kilometers అయినా మీరు మళ్ళీ రీఫిల్ చేసుకోండి. ఓకే సో ఐ వాజ్ వెల్ అడ్వైజ్డ్. ఎక్కువ ఆయన ప్రిపేర్ చేశారనమాట మిమ్మల్ని. సో స్వీట్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. వెరీ స్వీట్ గై. సో అంటే లైక్ మీ ట్రావెల్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఏదైనా ఒక క్యాంప్ కానీ అనుకున్నా కానీ హౌ యుల్ ప్యాక్ యువర్ థింగ్స్? ఏమేం థింగ్స్ నెససరీ అసలు ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏం కావాలి ముఖ్యంగా? ప్యాకింగ్ అంటే ఐఎమ్ నాట్ అ బ్యాగ్ ప్యాకర్. ఓకే టిపికల్ ఓవర్ ప్యాకింగ్ గర్ల్. ఓ సూపర్. పెద్ద సూట్ కేసే వెళ్తాను నాతో. అంటే నేను లేలో ఐ వాజ్ అట్ అ ప్లేస్, సో నా మెయిన్ లగేజ్ అక్కడ పెట్టేసి యూ కాంట్ క్యారీ సూట్. సో దెన్ నేను షిఫ్ట్ చేసుకున్నా కావాల్సిన ఎసెన్షియల్స్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అదర్వైజ్ ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్. లైక్ even if you're going to cold places, always carry rainwear. You never know when it will start raining. Exactly. And especially our altitudes ki inners warm wears ostai. You have to wear them. You cannot go with what you wear in Hyderabad or Bangalore. Yes. And 2-3 layers of inners, a warm wear inner wears, and -5 to 10 degree jackets. మన నార్మల్ స్వెటర్స్ అక్కడ ఫెయిల్ అయిపోతాయి. ఇక్కడ బాగానే ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళగానే యూ టచ్ సంథింగ్, ఇట్ విల్ బి వెరీ కోల్డ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెడిసిన్స్ ఆర్ దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ స్ట్రెస్ ఆన్. నెవర్ థింక్ ఐఎమ్ సూపర్ హెల్తీ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. Mountains are unpredictable, especially after an altitude of 10,000 feet. It is even the fittest of gymming person might fall sick. Because of that acclimatization issue. We are not used to that high altitude and low oxygen levels, and also the temperature. So carry, consult a doctor, carry all the basic medicines that you need. You may use them or not. And ippudu manaki another life saver oka product enti ante wormies అని వస్తాయి. These are small packets which are stuffed with some herbal powder and something. So when you shake it, they warm up. అండ్ దే ఆర్ వార్మ్ ఫర్ 8 to 9 hours. అది బతికిస్తుంది బాగా. ఇన్ కశ్మీర్ ఇన్ వింటర్స్ ఇస్ లైక్ -20, -25. సో ఈ జాకెట్స్ కూడా పనిచేయవు. సో స్టఫింగ్ ఇన్ దోస్ వార్మీస్ ఇన్ యువర్ క్లోత్స్ రియలీ హెల్ప్స్.
అంతే కదా. సో ఇంకొకటి లైక్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఫుడ్ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ? అండ్ మీరు ఇంత ట్రావెల్ చేసినప్పుడు యూ ఫీల్ సమ్వేర్ ఎక్కడో ఒక చోట ఆకలి వేస్తుంది ఖచ్చితంగా. ఆకలి వేస్తుంది, తినకపోతే మన బండి ముందుకు కదలదు. హౌ యూ క్యారీ థింగ్స్? నో, ఐ డోంట్ ఈట్ మ్యాగీ వెన్ ఐమ్ ట్రావెలింగ్. అంటే ఏదో ఫ్యాన్సీగా ఒక ట్రిప్ మొత్తంలో ఒకసారి అలా, ఇట్స్ నాట్ సంథింగ్ I would suggest. Being a medical student, being an acupuncturist, I would not suggest people to eat Maggi. Maybe once or twice you can try, but don't make it your daily food over there. I prefer, ante I look for comfort food, more like boiled or something like that. And Ladakh, they eat a lot of rice. Oh. Yes. So it's very convenient. You get a lot of rice, and their food, altitude ki maximum fresh vegetables to boiled untundi. Okay, boiled. Okay. Tukpa, homemade atta to, not noodles tukpa, or chutta ghee. That is their local dish. That is also completely boiled. Okay. So I am not some person who cribs నాకు idli ne kavali, dosa kavali. So when I go to some place, I try the most local food over there. ఓకే, లోకల్ వెరైటీస్ ఏమున్నాయి అక్కడ, స్పెషాలిటీస్ ఏమున్నాయి అని. సో ఈ 25 డేస్లో ఒక్కరోజు కూడా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని వెతుక్కుని నేను వెళ్ళలేదు. సో జస్ట్ దాట్ ఐ ఎన్ష్యూర్ ఐఎమ్ నాట్ ఈటింగ్ టూ ఆయిలీ ఫుడ్. మేబీ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక రోజు లంచ్కి ఇట్స్ ఫైన్, బట్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ టు సస్టైన్ ఫర్ సో లాంగ్, బాయిల్డ్ ఈజ్ ద బెస్ట్. సో and thank God that Ladakh has a lot of low oil food, so I could happily survive. సో కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, అంటే లైక్ మీరు ఇది రైడ్ చేయడం అనేది ప్యాషన్ అయితే, వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్లీ మీ ప్రొఫెషన్ ఏంటి? దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? Traveling is just a interest or hobby. I've never thought of it like a profession. నేను ఐఎమ్ ప్రొఫెషనలీ అన్ acupuncturist. ఓకే. సో ఇందాక చాలా బాగా చెప్పారు తెలుగులో, యాక్యూపంచరిస్ట్, సూదులు గుచ్చుతా అని. అంటే ఇంకా సింప్లెస్ట్ లాంగ్వేజ్లో అదే చెప్పాలి. పీపుల్ డోంట్ అండర్స్టాండ్. దిస్ ఇస్ అ లిటిల్ న్యూ టర్మినాలజీ యాక్చువల్లీ. సో నాకు ఈవిడ అంత ధైర్యంగా, నేను ఇందాకే బ్యాక్ కెమెరా చెప్పాను, మీకు ఫ్రంట్ కెమెరా కూడా చెప్తున్నా, ఇంత ధైర్యంగా ఎలా సోలోగా ట్రావెల్ చేస్తున్నారంటే ఆమె ఆక్యుపంచరిస్ట్, తేడా వస్తే సూదులు పొడుస్తా. దెర్ ఈస్ ఎ ఛాన్స్, దెర్ ఈస్ ఎ స్కోప్ అనొచ్చు. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా, లైక్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, సోలోగా ట్రావెల్ చేసినప్పుడు, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, చాలా మనము చుట్టూ చూసుకుంటూ ఉంటాము మిర్రర్స్లో కానీ ఏంటని. ఎప్పుడన్నా ఎలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఫైట్ చేయడాలు లాంటివి, తిట్టడాలు లాంటివి? నాకు ఇక్కడ లోకల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయిందేమో, కానీ టచ్ వుడ్ నెవర్ డ్యూరింగ్ మై ట్రావెల్. మై ట్రావెలింగ్ హెస్ ఆల్వేస్ బీన్ a very good pleasant experience. కొంచెం ఎప్పుడైనా న్యాచురల్ కలామిటీస్ వల్ల కొంచెం ఇబ్బంది కలగడం జరిగింది, కానీ ఫార్చునేట్లీ నో సచ్ ఇన్సిడెంట్స్ వేర్ ఐ డెంట్ హ్యావ్ టు టేక్ అవుట్ సంథింగ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. సూపర్. యాక్చువల్లీ చాలా న్యూసెస్ చూస్తున్నాము, కొన్ని చోట్ల ఫారినర్స్ వచ్చినప్పుడు ఫ్యూ థింగ్స్ హ్యాపెండ్, మనం చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం. అందుకనే ఈ క్వశ్చన్ రేస్ చేయడానికి రీజన్ కూడా అదే. I think that is what, I mean, again, however circumstances you cannot change, but being well prepared is important. If especially for women, carrying pepper spray or something always in your pocket where you can, you can just take out, that is important. And also you have to do good amount of research. Like for example, India lo, I think except for 3-4 states, I've traveled everywhere. I will say this 100 times, Ladakh is the safest for women. I have not come across even a single man who's like local Ladakhi and who has looked at you in an odd way. Very respectful they are towards women. So ఇలాంటి స్టేట్స్లో ప్రాబ్లమ్స్ ఉండదు. మేబీ అవుట్ సైడర్స్ వచ్చి ఏమైనా ప్రాబ్లం చేయొచ్చేమో, కానీ అందులో ఇన్సైడర్స్ మాత్రం అస్సలు ఎక్కడా లేదు. సో లదాఖ్ అయితే ఆల్రెడీ ట్రావెల్ చేశారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఏది ప్లాన్ చేసుకోలేదు, రీసెంట్గానే తిరిగి వచ్చాను. అండ్ ఆల్సో వెన్ ఐ డిడ్ ఉమింగ్లా టాప్, దట్స్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. Okay. Like I said, it's at 19,000 feet and the temperature is very, very cold. Even in summer it was cold. వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాను,
బట్ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అదొక బకెట్ లిస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనే ఎగ్జైట్మెంట్ కంటే ఐఎమ్ జస్ట్ షివరింగ్, అంత చలి ఉన్నింది. అండ్ అలా వెళ్ళి బైక్ పార్క్ చేయగానే అర్థమైంది ఏంటి అంటే ఆ చలికి ఎన్ని గ్లవ్స్ వేసుకొని ఎంత వామీ యూజ్ చేసినా నా రైట్ హ్యాండ్ జామ్ అయిపోయింది ఒక 70% అలా. సో హోల్డింగ్ ద బైక్ బ్రేక్స్ ఆల్సో బికేమ్ వెరీ టఫ్ ఫర్ మీ. సో ఎగ్జైట్మెంట్ కంటే నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువైపోయింది అనమాట. సో అందుకని ఐ హ్యాడ్ టు డ్రైవ్ బ్యాక్ సో స్లో బికాస్ బ్రేక్స్ పని చేయకపోతే ఆ స్టీప్ కర్వ్స్లో అంతే జస్ట్ యూర్ ఇన్ టు ద వ్యాలీ. సో అందుకని ఇప్పుడే కొంచెం రికవర్ అయ్యాను. మై హ్యాండ్ ఇస్ ప్రాబబ్లీ నౌ ఆల్మోస్ట్ ఫంక్షనల్. సో కొంచెం బ్రేక్ తీసుకొని దెన్ ప్రాబ్లీ ఐల్ ప్లాన్. How will be the road in this way or in this way? ఎన్ని రకాలు కావాలంటే అన్ని ఉంటాయి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అన్నీ. ఇట్స్ అక్కడ ఆ హైట్లో మీకు ప్లాంట్స్ ఉండవు ఎక్కువ. మీరు హిమాచల్ వరకు 10,000 feet వరకు ద ల్యాండ్స్కేప్స్ ఆర్ వెరీ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్. బట్ లదాఖ్కి వచ్చేసరికి ఆఫ్టర్ లైక్ 10,000, 12,000, 13,000 మీకు పెద్ద చెట్లు ఏమీ ఉండవు. సో ఇట్స్ జస్ట్ ప్లెయిన్ కలర్ఫుల్ మౌంటైన్స్. ఎన్ని రంగులు కావాలో అన్ని రంగులు ఉంటాయి మౌంటైన్స్లో. అండ్ ఎస్పెషలీ దిస్ రోడ్ ఉమింగ్లా పాస్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు గో త్రూ హాన్లే. అది మొత్తం శాండ్ అనమాట, కంప్లీట్లీ డెజర్టెడ్ బట్ బ్యూటిఫుల్ రోడ్స్. సో దట్స్ ద సినారియో. యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్, కర్వ్స్, అప్స్, డౌన్స్, ఎవ్రీథింగ్. ఏమేం కావాలో అన్నీ ఉంటాయి. ఓకే, అంటే మీరు ఇందాక అన్నారు కదా లైక్ ఏదున్నా కాడ మనం రీసెర్చ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చూసుకోవాలి అన్నారు. సో ఈ లదాఖ్ది ఏదైతే మీరు వెళ్దామని అనుకున్నప్పుడు సో ఇక్కడ ఇలాంటి ఒక మనకి ఏదన్నా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు? లదాఖ్ అంటే నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. మోస్ట్ ఆఫ్ దెమ్ గో హైయర్ క్యాబ్స్ ఫ్రమ్ దేర్. సో స్పెసిఫిక్గా బైకర్స్ని కూడా కొంచెం అడిగాను అనమాట. ఎవ్రీబడి హ్యాస్ అ సేమ్ ఒపీనియన్ ఇస్ ఇలాంటి హైట్స్లో హౌ మచ్ ఎవర్ యు ఆర్ ప్రిపేర్డ్ యు ఆర్ అండర్ ప్రిపేర్డ్. సో డోంట్ బీ ఓవర్ ఎంతూజియాస్టిక్. అంటే ఇంతవరకు నడిపి ఇఫ్ యూ ఫీలింగ్ టయర్డ్ స్టాప్ దేర్. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ టు కంప్లీట్ ఇట్ బికాస్ ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల ఇట్లా కొంచెం గట్టిగా ఇలా తిరిగారనుకోండి కళ్ళు తిరిగి పడిపోతారు. ఓకే, ఆ డిజీ ఫీలింగ్ ఎప్పుడు ఇట్ విల్ హిట్ యూ, యూ విల్ నెవర్ రియలైజ్. సో యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. Be very, very practical. Assess your capabilities in realistic way. You have to be very, very realistic. Okay, నా ఎనర్జీ లెవెల్స్ ఇంతే, నేను ఇంతవరకే ట్రావెల్ చేయ, పక్కన వాడు 300 kilometers బైక్ చేస్తున్నాడు. సో యూ డోంట్ డూ దాట్. ఇఫ్ యూ కెన్ డూ ఓన్లీ 50, do 50. You can do only 100, do it, stop there, halt there. And also లదాఖ్లో ఎస్పెషలీ మ్యాప్ మీద ఊర్లు కనిపిస్తాయి. వెళ్ళి ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటే అక్కడ 2-3 ఇల్లులు మించి ఉండదు, అంత డెజర్టెడ్ ఏరియాస్. అంటే మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్లో కొన్ని హోటల్స్ అవి ఉంటాయి. యాజ్ యూ గో టు ఇంటీరియర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో డూ యువర్ రిసర్చ్ ఆఫ్ స్టేస్ ఆల్సో వెల్. ఎందుకంటే ర్యాండమ్గా ఇక్కడ వెళ్ళి ఉందాము అనుకుంటే అక్కడ ఏమీ ఉండదు. మేబీ ఎక్సెప్ట్ ఫర్ యువర్ క్యాంపింగ్ అండ్ యూ హ్యావ్ టెంట్స్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. So that is also a very important thing to keep in mind. చాలా అసలు నిజంగా వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. Yes. ఎంత స్పీడ్ లో వెళ్ళారు మీరు? వాట్ ఇస్ ద స్పీడ్ రేంజ్ ఆఫ్ యువర్ highway? So highway is from Leh to హాన్లే కంటే ముందు ఏదో ఒక పాయింట్ వస్తుంది. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ రిమెంబరింగ్ నేమ్స్. అక్కడ వరకు ఇట్స్ నేషనల్ హైవే. అండ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ హిమాంక్ అని ఉంది. అండర్ దాట్ దే హ్యావ్ బిల్ట్ ఇన్క్రెడిబుల్ రోడ్స్. మన నేషనల్ హైవేస్ కంటే బాగుంటాయి ఆ రోడ్స్. వెరీ బ్యూటిఫుల్, ప్యూర్ బ్లాక్ ఫ్రెష్ తార్ రోడ్స్ ఉంటాయి. అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దే విల్ ఇమీడియట్లీ ప్యాచ్ అప్ అ న్యూ రోడ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ యూ విల్ ట్రావెల్ రైట్ నెక్స్ట్ టు ద ఇండస్ రివర్. It will be flowing. So national highway next to the river. It is that beautiful anamata. అసలు ఒక పక్కన ఆ సీనరీ చూస్తూనే చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు మన రైడ్ ని. సూపర్ అసలు. సో అంటే మేబీ యూ కెన్ ఫినిష్ Leh to Hanle in 4 hours or 5 hours. But I am someone who loves nature. So
చాలా బ్రేక్స్ తీసుకుంటూ నచ్చిన స్పాట్స్లో 1-2 గంటలు ఆగిపోయి ఒక 10 hours 5 hours ని 10 hours చేసి వెళ్ళే టైప్ నేను. ఓ సూపర్. అసలు ఒక చిన్న ఫిలిమి అంటే లైక్ మీరు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా యుల్ టేక్ పిక్చర్సా లేదంటే వీడియోస్ తీస్తారా? లైక్ ఎవ్రీ వన్ హ్యావ్ దట్ ప్యాషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి కాకుండా ఇంకేం ప్యాషన్స్ ఉన్నాయి మీకు? అంటే మీ కళ్ళు చాలా బాగున్నాయి, లైక్ యూ లుక్స్ లైక్ క్లాసికల్ ఏమైనా డాన్సరా ఏంటి? ఐ యామ్ ప్రాబబ్లీ అన్ అమచ్యూర్ డాన్సర్. డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఐ బీన్ పార్ట్ ఆఫ్ మై స్కూల్ అండ్ కాలేజ్ పర్ఫార్మింగ్ టీమ్స్, బట్ not at all trained in classical. Yes, dance is a passion. Okay. And I love music. కరెక్ట్ గా నేను గెస్ చేశాను అన్నమాట. బట్ క్లాసికల్ కాదు. బట్ క్లాసికల్ కాదు బికాస్ ఆఫ్ ఆ కళ్ళని చూసి మేబీ యూఆర్ ఎ క్లాసికల్ డాన్సర్ కూడానా అని డౌట్ అనిపించింది. ఐ విష్. చిన్నప్పుడు పాప మమ్మీ చేర్పించారు కానీ నేను నేర్చుకోలేదు. సో ఎస్, డాన్సింగ్, ఐ లవ్ డాన్సింగ్. ఐ లవ్ traveling is definitely one on my top priority in terms of my interests. And also music. I feel music is very therapeutic. So travel చేసినప్పుడు ఏమన్నా like music? Yes, I usually have earphones in my ears. Okay. అదే మోస్ట్లీ 95% ఇళయరాజా గారి సాంగ్సే ఉంటాయి, ఆల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ తెలుగు. లెట్స్ టాక్ అబౌట్ అపార్ట్ ఫ్రమ్ మీ జర్నీ ఇదంతా కాకుండా లైక్ ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి మీకు ఎంత వరకు తెలుసు అన్నది చూద్దాం. లైక్ కమింగ్ అబౌట్ రిలేషన్షిప్స్ ఇప్పుడున్న జనరేషన్. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్. ఈవెన్ ఐ నో దాట్. అంటే చాలా మంది అలాగే మనకి తెలియదు. హ్యావ్ యు హర్డ్ అబౌట్ సిచ్యువేషన్షిప్స్? I hear these terminologies, situationships, కానీ ఆనెస్ట్లీ కూర్చొని ఇదేంటి అని రీసెర్చ్ చేసే అంత టైం నాకు దొరకలేదండి. జెన్జీ టర్మినాలజీస్ ఒక్కటి తెలీదు. వెన్ ఐ కమ్ అక్రాస్ దీస్ టీనేజర్స్ ఆఫ్ కరెంట్ జనరేషన్, ఐ ఫీల్ వెరీ ఎలియనేటెడ్. నేను ఏదో వేరే గ్రహం ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ టూ ఓల్డ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. అప్పటి వరకు అవ్వ నేను ఇంకా యూతే అనుకున్న ఫీలింగ్ పోయి ఓ షిట్ ఐ బికమ్ సో ఓల్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. యా, ఐ కెనాట్ కనెక్ట్ టు దీస్. అసలు మీరు విన్నారా? ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్. I've heard the terminologies. వినగానే వాట్ ఈస్ యువర్ లైక్ ఫస్ట్ థాట్ ఇన్ ఏంటి? Like I said, I'm very old school, so ఇది నా మైండ్కి ఎక్కువ ఈ టర్మినాలజీస్. సో ఐఎమ్ లైక్ ఓకే, are they having fun with it? I am not thinking about it. For me, I'm very old school. I am that అంటే maybe I saw the bonding of my parents, so one relationship for a lifetime అనే ఒక ఓల్డ్ స్కూల్ థాట్ ప్రాసెస్ ఉన్న అమ్మాయిని. ఎంత ఓల్డ్ స్కూల్ అంటే పాత పాటలే వింటాను. ఈ లేటెస్ట్ సాంగ్స్ నాకు ఏది తెలీదు. నా కజిన్స్ ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్లో పెట్టి వినిపించి అలాంటి అంటే ఏంటి పాట అంటే అసలు నువ్వు ఈ భూమి మీద ఉన్నావా అన్నట్టు చూస్తారు నన్ను. ఐ రియలీ డూ నాట్ నో. ఈ ట్రెండింగ్ సాంగ్స్ అవి ఏం తెలియవు. అంటే ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ ట్రెండింగ్ సాంగ్స్ వినడానికి బాగుంటే మేబీ ఐ విల్ పుట్ ఇట్ ఫర్ సమ్ ఆఫ్ మై ఫోటోగ్రాఫ్స్. అంతే. అంటే ఓల్డ్ స్కూల్ అన్నారు, బట్ ఇప్పుడున్న లైక్ సోషల్ యాప్స్ ఏదైతే ఉన్నాయో, మీ సోషల్ మీడియాని యూస్ చేసే థింగ్స్ లో ఎందులో బాగా యాక్టివ్గా ఉంటారు? యాక్టివ్ కాదు నేను. వాట్సాప్ కూడా అంటే మీరు చూసుంటారు లాస్ట్ 2-3 days నుంచి నేను యాక్టివ్ గా లేను. రోజుకు ఒక 2-3 times చూసుకుంటాను. సో అలా కొంచెం యాక్టివ్ ఎప్పుడన్నా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంటాను. మేబీ కొన్నిసార్లు ఒక 3-4 months ఒక పోస్ట్ పెడతాను. లేదు అంటే ఈ మధ్య కొంచెం ఒక 2 weeks ఒక పోస్ట్ అలా పెడుతూ ఉన్నాను. అంటే నేను ఇందాక మీరు అడిగారు కూడా ఇది నన్ను, మీరు వెళ్తే ఇలా ఫొటోస్ ఇలా వీడియోస్ తీసుకుంటారా అని అనుకుంటాను. మేబీ ట్రై చేద్దామని. ఆ నేచర్ దగ్గరికి వెళ్ళేసరికి ఐ జస్ట్ లివ్ ఇన్ దట్ మూమెంట్. చాలాసార్లు ఫోటోలు తీసుకోవడం కూడా మర్చిపోతా. సో అందుకని నా ట్రావెల్లో చాలా తక్కువ ఫొటోస్ ఉంటాయి. నేను ఒక 10 places కి ట్రావెల్ చేసి ఉంటే 1-2 places మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకొని తీసుకుంటాను. కాబట్టి మీరంత సోషల్ పర్సన్ నాకు అర్థమైంది. I am social, like I said, old school social. ఇప్పుడు ఇంతమంది ఉంటే I feel happy to be among people. చాలా ఇష్టం ఒక్కదాన్ని ఉండడం కంటే జనాల్లో. సో ఐఎమ్ సోషల్
physically or practical in live, not Okay. on apps. ఓకే సూపర్. And also I feel apps, you don't even know the other person who is talking. You hear so many stories, some kidnapper posing as a girl and talking, so you don't see that person, you don't even know who may seem as your admirers may actually not be that. So maybe because of that, I always prefer this face-to-face Conversation. interaction. Yes, this is my social, very Okay. old school social. I think this is what you చెప్తున్నారు కదా, హౌ ఇస్ హారికాస్ ఫుడ్ డే టు డే ఫుడ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇంటేక్స్ తీసుకుంటారు? నన్ను చూస్తే మీకు ఇన్ని క్యాలరీస్ అని కౌంట్ చేసుకునే అమ్మాయిలా అయితే అనిపించట్లేదు. హౌ వాట్ యు ప్రిఫర్ టు ఈట్ మోర్? అంటే నెయ్యి అని చెప్పారంటే ఐ థింక్ యు ఈట్ లాట్ ఆఫ్ నెయ్యి ఆల్సో. ఎస్, Even అంటే I love నెయ్యి. ఇంతకు ముందు నేను కొంచెం కాన్షియస్ గా తినేదాన్ని నెయ్యి. ఎప్పుడైతే ఆక్యుపంచర్ చదివినప్పుడు స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి దొరికితే తినండి 2-3 స్పూన్లు, అలా మా టీచర్స్ చెప్పింది వినగానే ఇలా బాటిల్స్ తెచ్చి పెట్టుకున్నాను. ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఆ నెయ్యి, ఆ టెక్స్చర్ లేయరింగ్ ఈస్ రియలీ గుడ్ ప్రొవైడెడ్ ఇట్స్ ప్యూర్. ఈ జెర్సీ ఆవుల నెయ్యి కాకుండా ఇఫ్ యూర్ ఈటింగ్ దేశీ కౌ ఘీ, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్, ఎస్పెషలీ ఫర్ యువర్ స్టమక్, ఈవెన్ యువర్ స్కిన్. ఇట్ రియలీ ఒక షైన్ వస్తుంది. అండ్ నేను బయట అంటే ఎప్పుడైనా ఇలా వేరే ఊర్లకు వచ్చినప్పుడు అలా ఫ్రెండ్స్తో రెస్టారెంట్స్కి వెళ్ళి తింటాను, కానీ మై హోమ్ ఫుడ్ వెరీ టిపికల్ తెలుగు ఫుడ్. గోంగూర అంటే పిచ్చి. సో మమ్మీ వారానికి లేక 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా గోంగూర పచ్చడి చేస్తారు. ఒక చిన్న రోల్ కూడా అదే పనిగా కొనుక్కున్నాం. సో నేనే కూర్చొని దాన్ని ఎస్, ఐ థింక్ రోటి పచ్చడికున్న టేస్టే వేరే, మిక్సీలో ఎంత తిప్పినా మీకు ఆ టేస్ట్ రాదు. అండ్ ఆల్ లోకల్ కొంచెం, కాకపోతే eating some amount of raw food in your diet is very important. సో ఫైనల్ క్వశ్చన్, అమ్మాయిలకి ఏం చెప్పేస్తారు మీ సైడ్ నుంచి? వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ గుడ్ బ్యాడ్, ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నది ఏం సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు మీరు? అంటే మేబీ ఐల్ స్ప్లిట్ దిస్. ఫస్ట్ అమ్మాయిలకి అంటే స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్. ఓకే, అంటే ఎప్పుడు ఐ థింక్ వీఆర్ బ్యూటిఫైడ్ ఇన్ అ స్పెసిఫిక్ రోల్. వీళ్ళ అమ్మాయి, ఇతని భార్య, ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీస్ ప్రాబ్లీ తక్కువ మంది అమ్మాయిలకి వస్తుందేమో. సో స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ బికాజ్ యు ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీబడి ఎల్స్. ఈ గడిచిపోయిన క్షణాలు మళ్ళీ రావు. సో చచ్చిపోయేటప్పుడు హ్యాపీగా అరే నేను లైఫ్లో అనుకుని అన్నీ చేశాను కదా అన్న ఒక హ్యాపీనెస్ చచ్చిపోవాలి, కానీ ఏం చేయలేదు అని నేర్చుకుంటే ఎవరు చనిపోకూడదు. ఐ ఫీల్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. సో స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ అండ్ బీ వెరీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ద సరౌండింగ్స్. ఎస్పెషలీ నేను చాలా స్కూల్స్లో కూడా లైక్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఫ్యూ NGOs. సో ఐ వర్క్ ఇన్ ద స్కూల్స్, ఐ ఇంటరాక్ట్ విత్ ద చిల్డ్రన్. ఈ జెన్జీకి వచ్చేసరికి నాకు అదే భయం, రియాలిటీ ఏంటి ఇల్యూజన్ ఏంటి అన్న ఆ డివైడింగ్ లైన్ లేదు వాళ్ళకి, రెండు మిక్స్ అయిపోయాయి. యూ సీ లాట్ ఆఫ్ దెమ్ ఫాలింగ్ ట్రాప్ ఫర్ ఆన్లైన్ some guy texts అండ్ ఆల్సో పేరెంట్స్ వాళ్ళ ఓల్డ్ మెథడ్స్కి స్టిక్ అవుతారు. సో దీస్ కిడ్స్ కెనాట్ గో టెల్ దేర్ పేరెంట్స్ ఎవ్రీథింగ్. అదేం చేయాలో తెలియక దే ఫాల్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ పీపుల్ హూ స్వీట్ టాక్ అట్ దట్ అడాలసెంట్ ఏజ్ ఆఫ్ 15-16. ఏదైనా తప్పు జరిగిపోతే ఈ అమ్మాయి తప్పు చేసింది అని అంటారు. బట్ థింక్ వాట్ నోబడీ థింక్స్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్. సో ఐ థింక్ యాజ్ పేరెంట్స్, this generation parents need to leave the old methods and be more accommodative towards their children. ఒక 30 years back environment వేరే, అప్పుడు ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ అని పేరుతో ఫోన్లో ఏం చేస్తున్నారో కూడా పేరెంట్స్ చెప్పలేరు. సో ఐ థింక్ బీయింగ్ రియలిస్టిక్ అండ్ బీయింగ్ అకామిడేటివ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఏది జరిగినా ధైర్యంగా వాళ్ళ అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నన్ను జడ్జ్ చేయరు, వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అన్న ఒక థాట్ రావాలి. అది లేకుండా
it's very easy to judge. The most easiest thing in the world is to be Judge. judgmental. Yes. But the most toughest is to be understanding. Hmm. So be that person for someone. ఓకే So I think more than the girls, I think parents have to be more realistic and approachable for the kids. And ippatik kuda I feel like most of them engineering medicine option kinde untondi. అవును And like the world is growing, you have so many beautiful fields. Like for example, if your parents would have told only engineering jesi software job cheyi ante, you wouldn't be here. Yes, I wouldn't be exactly. here. Yes, yes. So it's very important for parents also to be accommodative. I think more than girls, it's parents have to be encouraging. అంటే అమ్మాయి ఒకరి ఇంటికి పంపించాలి కరెక్టే, బట్ మేక్ హర్ సెల్ఫ్ సఫిషియంట్. అక్కడ ఏదైనా అయినా అక్కడ ఏడవకుండా షీ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు ఫైట్ బ్యాక్ ఆర్ వాక్ బ్యాక్ టు యూ. I read it somewhere, you know, a divorced daughter is better than a dead daughter. So don't try to please the society. Keep your children, their happiness and also your happiness as a priority. సూపర్ చాలా 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 బాగా చెప్పారు. యాక్చువల్లీ ఇట్ వాస్ సచ్ అ లవ్లీ టాకింగ్ టు యూ. ఆల్ ద థింగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నిజంగా ఫ్రమ్ మై బాటమ్ నిజంగా ఏంటంటే కొంతమందికి తెలితే ఇంకా అరే నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, బట్ దిస్ హేమమాలిని విల్ సే ఆల్వేస్ ద ట్రూత్. ఓకే I think it's so important because like I said, ఈ సోషల్ మీడియా జనరేషన్లో నిజాలేంటి అబద్ధాలేంటి అనే మర్జ్ అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. సో నిజంగానే మన స్టూడియోలో హారిక గారితో చాలా మంచి కన్వర్జేషన్ అయితే నేను ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.